హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ములక్కడ టొమాటో కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా మీరు దీన్ని కనుక ఒకసారి టేస్ట్ చేశారంటే ఎప్పుడు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. మరి స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకుని వేసుకొని దీన్ని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇది మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, ములక్కాయతో కూడా వేగుతుంది కాబట్టి ఎక్కువ వేపుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు 2 ములక్కాడని తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి, లేదంటే కనుక ఉల్లిపాయ అలాగే ములక్కడ 2 కూడా చాలా త్వరగా మాడిపోతాయి. ఒకసారి తిప్పుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మగ్గించుకొని కనుక మనం కలుపుకున్నామంటే ములక్కాడ అనేది మనకి కంప్లీట్గా మగ్గిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ మనకి ములక్కాడ అనేది చక్కగా మగ్గిపోయింది, అలాగే ఉల్లిపాయ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో టొమాటోస్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ములక్కాడకి ఎప్పుడు కూడా టమాటోలు అనేవి ఎక్కువగానే పడతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారు కదండి, మనకి టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోయినాయి. ఇలా కలుపుకుంటుంటేనే మనకి టమాటాలు అనేవి మెత్తటి గుజ్జులాగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదండి. అప్పుడు 1 టీ స్పూన్ కారము, అలాగే 1/2 కప్పు కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాలు కూడా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో ఏ మసాలాలు కూడా మనం వేయకపోయినా కూడా ఈ కొత్తిమీర ఫ్లేవర్తో మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చూసారు కదండి, ఎటువంటి వాటర్ వేయకుండా మనకి టెక్స్చర్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా దీని టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి.